రవి ఉత్తరాయణ పుణ్యకాలంలోకే మొదలవబోతున్నాడు అన్నమాట. ఉత్తరాయణ పుణ్యకాలం అంటే మకర సంక్రమణం జరగబోతుంది. జనవరి 15 నుంచి ఫిబ్రవరి 15 వరకు రవి మకర రాశిలోనే ప్రయాణం చేయబోతున్నాడు. అంటే దాదాపు 30 రోజులు అన్నమాట. ఎందుకంటే రవి ప్రయాణం వచ్చేటప్పటికి 0.58 డిగ్రీస్ పర్ డే, అంటే ఒక రోజుకి 0.58 డిగ్రీస్ ప్రయాణం చేయబోతాడు. ఉత్తర భూగోళానికి ఉత్తర దిక్కున ప్రయాణం చేయబోతున్నాడు అన్నమాట. ఉత్తర దిక్కున స్టార్ట్ అవబోతున్నది. ఇది చాలా శుభదాయకంగా కూడా చెప్పచ్చు. ఉత్తరాయణ పుణ్యకాలం అనేది ఎన్నో పుణ్య కార్యక్రమాలకి కూడా నిలవ అన్నమాట. రవి అత్యంత శక్తివంతుడైనటువంటి గ్రహం. ఈ యొక్క రవి యొక్క ఆరాధన చేయటం వల్ల, సూర్యారాధన చేయటం వల్ల ఎంతో గొప్పది అని చెప్పేసి సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడనమాట. అంటే సూర్యుడి యొక్క గొప్పతనాన్ని శ్రీకృష్ణుడు చెప్పాడు. తన యొక్క సంతానానికి కూడా ఎప్పుడైతే క్షయవాదికి గురైనటువంటి శ్రీకృష్ణుడి యొక్క సంతానానికి చెప్పడం జరుగుతుంది అన్నమాట. సూర్యారాధన చేయటం వల్ల అన్య రకాలైనటువంటి రోగాలకి దూరంగా జరగచ్చు అని చెప్పి శాస్త్రంలో చెప్పడం జరిగింది. సూర్యుడి యొక్క స్థానం అనేది కొన్ని స్థానాల్లో అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇస్తాడు. మనం పూర్తిగా గమనించినట్లయితే 3, 6, 10, 11 స్థానాల్లో పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలుగా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అంటే రవి తన యొక్క స్థానాల్లో సంచారం చేస్తున్నప్పుడు 3, 6, 10, 11 స్థానాల్లో సంచారం చేస్తున్నప్పుడు తన యొక్క బలాన్ని పూర్తిగా ఇవ్వగలుగుతాడు అన్నమాట. అంటే ముఖ్యంగా రవి ఎవరి జాతకంలో అయితే సరైన స్థానంలో ఉంటాడో, రవి మహర్దశ చాలామంది జాతకాల్లో అనుకూలంగా ఉండదు. అంటే రవి మహర్దశ వస్తే మనం ఏదో ఉచ్చ స్థానంలోకి వెళ్తాము అని చెప్పి కొంతమంది అనుకోవచ్చు. కానీ సూర్యుడి యొక్క మహర్దశ వచ్చినప్పుడు చాలామంది అధపాతాళంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతోమందిని నేను చూశాను అన్నమాట. సరైన స్థితిగతిలో ఉండదు. చాలా తక్కువ మందికే సూర్యుడు రవి యొక్క మహర్దశలో ఉచ్చ స్థానంలోకి వెళ్తారన్నమాట. మిగతా వాళ్ళందరూ అంత అనుకూలంగా ఉండదు. సూర్యుడు సరైన స్థానంలో ఉన్నప్పుడు వారు ఎలా ఉంటారంటే వారి యొక్క జీవితంలో ఒక మంచి ప్రొఫెషనల్గా బాగా ఎదుగుతారన్నమాట. ఉద్యోగరీత్యా డాక్టర్స్ గాను, నర్సెస్ గాను సొసైటీలో రికగ్నిషన్ అనేది ఉంటుంది. మనం చూసినట్లయితే ఎంతోమంది ఫిల్మ్ స్టార్స్ని మనం చూసినట్లయితే రవి యొక్క స్థానం అనేది వారికి చాలా మంచి స్థానంలో ఉంటుంది. అలాగే సినీ స్థానం కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే రవి యొక్క పుత్రుడే శని కాబట్టి, ఛాయాగ్రహ పుత్రుడు కాబట్టి, సో తన యొక్క ప్రభావ రీత్యా జీవితంలో వారు చాలా మంచి స్థానానికి వెళ్తారన్నమాట. శని బలంగా ఉన్నప్పుడు వారికి సొసైటీలో రికగ్నిషన్ ఎందుకు వస్తుంది అంటే రవి పుత్రుడు కాబట్టి. శని బలంగా ఉన్నా సరే వారి జీవితంలో పబ్లిక్ అట్రాక్షన్ని ఎక్కువగా పొందుతూ ఉంటారన్నమాట. అంటే వాళ్ళు ఏ మాట మాట్లాడినా సరే అది ఒక సెన్సేషన్గా మారుతూ ఉంటుంది. మరియు అలాగే సొసైటీలో రికగ్నిషన్గా కూడా వారు పొందుతూ ఉంటారు. సో సూర్యారాధనకి చాలామంది చాలా రకాలుగా కూడా చేస్తూ ఉంటారు. మన యొక్క ఇప్పుడు జరగబోతున్నటువంటి సూర్య సంక్రమణం అంటే మకర సంక్రమణంలో ఎలా ఉంటుంది అనేది, ద్వాదశ రాశుల వారి మీద ప్రభావం ఎలా ఉంటుంది అనేది చూద్దాం. మేషరాశి వారికి వచ్చేటప్పటికి రవి యొక్క సంక్రమణం అనేది పూర్తిగా అనుకూలించే విధంగా ఉంటుంది. మేషరాశి వారికి రాజ్యస్థానంలోకి రవి సంక్రమణ రీత్యా, ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా కూడా అనుకూలంగా ఉంటుంది. చేపట్టబోయే ప్రతి పనిలోనూ విజయాన్ని సాధించగలుగుతారు. మరియు ఇక రాశి వారికి వచ్చేటప్పటికి ఉద్యోగ ప్రయత్నాలు ఈ కొత్త సంవత్సరంలో నూతనంగా ఎక్కడైనా కొత్తగా బిజినెస్ ఆరంభించాలనుకున్నా సరే అది పరిపూర్ణంగా పొందగలుగుతారు. అంటే కొత్తగా ఐడియాస్ రావటం, అది వాటిని మళ్ళీ ముందుకు ఎలా తీసుకెళ్ళాలి అని చెప్పి ఒక ఆలోచన అనేది మైండ్లో మెదులుతూ ఉంటుంది. దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని వాటి రీత్యా ప్లస్ ఉద్యోగ రీత్యా కూడా కొత్త ఉద్యోగానికి ప్రయత్నం చేస్తే మనకు అనుకూలంగా ఉంటుందా లేదా అని ఒక ఆలోచన. మరియు అది సిద్ధించడానికి సరైన సమయం అనేది జనవరి 15 నుంచి ఫిబ్రవరి 15 వరకు రవి మంచి స్థానంలో ఉన్నప్పుడు మేషరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడన్నమాట. అలాగే విద్యార్థులు పోటీ పరీక్షల కోసం ప్రయత్నాలు చేసేటప్పుడు కూడా వారు గ్యారంటీగా సక్సెస్ అనేది సాధించగలుగుతారు. ఈ యొక్క 30 డేస్ అనేది చాలా కీలకంగా ఉంటుంది. ఈ యొక్క సూర్యారాధనతో పాటు వీరు చేసినట్లయితే బిజినెస్ పరంగాను, ఉద్యోగరీత్యాను, వ్యాపార రీత్యాగాను మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారన్నమాట. ఈ యొక్క రాశి వారికి ఇంకా మనం చెప్పాలి అంటే ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా అనుకూలమైనటువంటి స్థానంలోకి రవి సంచారం చేసినప్పుడు విద్యార్థులకు వచ్చేటప్పటికి ఏదైనా పోటీ పరీక్షల్లో అంటే గ్రూప్స్ కానీ, ప్రిలిమ్స్ కానీ, నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో కానీ ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగ కాంక్ష కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు వారు
ట్రాన్స్ఫర్స్ గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు ఉన్నతాధికారుల మన్నన పొందటం అనేది జరుగుతుందన్నమాట. అంటే మీ యొక్క పైన ఉన్న ఆఫీసర్స్ యొక్క మన్నన పొందటం అనేది జరుగుతుంది. మరియు మీ యొక్క కీర్తి ప్రతిష్టలు వ్యాప్తి చేయటం అనేది జరుగుతుందన్నమాట. అంటే మీరు చేసే ఉపన్యాసాలలో ఆ ఉపన్యాసాలకి సొసైటీలో రికగ్నేషన్ అనేది రావటంలో ఎటువంటి సంశయం అనేది ఉండదన్నమాట. మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు కానీ చెప్పచ్చు అన్నమాట, ఉద్యోగరీత్యా కూడా చెప్పాలంటే. మరియు అలాగే ప్రమోషన్స్ గురించి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క ఫైల్స్ని మూవ్మెంట్ చేసుకోవడానికి ఇది చాలా మంచి సమయంగా కూడా చెప్పచ్చు. ఎన్నో రకాలుగా ఎన్నో రోజులుగా ఒకే చోట ఉండిపోయి చలనం లేక అంటే కొత్త ఉద్యోగం లేక బాధపడుతున్న వారికి కూడా ఒక మంచి అనుకూలమైన సమయం. ఇప్పుడు ప్రయత్నం చేసినట్లయితే మేషరాశి వారికి కంపల్సరీగా వారికి రావాల్సినటువంటి యోగ్యత వారు పొందగలుగుతారన్నమాట. ఈ సంవత్సరం ప్రథమంలోనే మేషరాశి వారికి ఒక మంచి అనుకూలమైనటువంటి స్థానంలోకి రవి రావటం అనేది నిజమైనటువంటి యోగ్యకారకమైనటువంటి ఫలితంగానే చెప్పచ్చు అన్నమాట. ఈ యొక్క నెలలో వచ్చినప్పటికీ ఈ యొక్క విద్యార్థులు వచ్చినప్పటికీ ముఖ్యంగా రాజకీయ రంగ ప్రముఖులు కూడా వారికి సాధించడానికి ఏదైతే చేయాలనుకున్నారో వాటి గురించి ముందుగా ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా వారు సాధించగలుగుతారు అన్నమాట. మనం ఇప్పటిదాకా చూసినట్లయితే రవి యొక్క సంచారం, రవి యొక్క ప్రభావం అనేది ఎలా ఉంటుందని ద్వాదశ రాశుల వారి మీద చూశాను. రవి అన్ని రాశుల వారికి యోగాన్ని ఇవ్వడం అన్నమాట. అంటే కొన్ని రాశులకి కొన్ని నష్టాన్ని కూడా కలిగిస్తూ ఉంటాడు. రవి యొక్క సంచారం అనేది రవి సరైన స్థానంలో లేనప్పుడు వాడి యొక్క ప్రభావం అనేది ఎలా ఉంటుందనేది కూడా మనం చూసాం. అంటే కొన్ని రాశులకి ధనక్షయకారకుడుగా ఉంటాడు, ఆరోగ్యాన్ని హరిస్తాడు. కొన్ని రాశులకు వచ్చేటప్పటికీ చాలా ఉచ్చమైనటువంటి స్థితిలోకి తీసుకెళ్తాడు. మేషరాశి వారికి అనుకూలంగా ఉన్నప్పటికీ వృషభ రాశికి అనుకూలంగా లేదు, పక్క రాశి. మరి మీనరాశికి అనుకూలంగా ఉంటుంది. అలాగే ధనుస్సు రాశికి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వట్లేదు. అలా కర్కాటక రాశి వారికి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇచ్చినప్పటికీ అది ఎంతవరకు అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. అంటే ఒక్కొక్క రాశికి ఒక్కొక్క లాగా ఉంటుంది. వాటి గురించి మనకు క్లియర్గా చెప్పడం జరిగింది. దాపరికం లేకుండా కూడా ఉన్నది ఉన్నట్లుగానే కుండలు బద్దలు కొట్టినట్టుగా చెప్పడం. ఎందుకు చెప్తున్నామంటే కొన్నిసార్లు మనం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు, మనం తీసుకోవాల్సినటువంటి పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి స్థితి రీత్యా మనం ముందుకు వెళ్ళాలన్నమాట. అంటే యోగాన్ని ఇస్తాడా ఇవ్వడా, ఆ గ్రహం యోగం ఇవ్వనప్పుడు కొంతమంది మనం అంతా పాజిటివ్గా చెప్పినా సరే ఆ పాజిటివ్ యాంగిల్లోనే వెళ్ళి ఇన్వెస్ట్మెంట్స్ గురించి చేసినప్పుడు ఎలా అవుతుంది, అదే ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. సో అది ఉన్నది ఉన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే మీ యొక్క ఎక్కువగా థంబ్నెయిల్స్ అనేవి పాజిటివ్గా పెట్టి మీ యొక్క వ్యూస్ అనేది పెంచుకుంటే నాకేమొస్తుంది అంటే మొత్తం ఓవరాల్గా వచ్చేటప్పటికి మీకు అది నెగిటివ్గా తయారవుతుంటుంది. కాబట్టి ఉన్నది ఉన్నట్లుగానే చెప్పడం జరుగుతుంది. సో దాని గురించే నేను చెప్తున్నాను అన్నమాట. దాన్ని ప్లీజ్ మీరు ఎంకరేజ్ ఎక్కువగా చేస్తే మేము కూడా ఇలాగే చెప్పడానికి జరుగుతాం అన్నమాట. అంటే పాజిటివ్గానే చెప్పడానికి చేస్తాం. అదే మీరు నెగిటివ్గా తీసుకున్నట్లు నెగిటివ్గా చెప్తున్నాను అనుకుంటే నెగిటివ్గానే మీరు పాజిటివ్గానే చెప్తారు జనరల్గా. ఎవరైనా ఎందుకు పాజిటివ్గా చెప్తున్నారు అంటే ఎందుకు దాపరికం ఎందుకు చేస్తున్నారు అంటే వ్యూస్ రావని చెప్పి జనరల్గా అందరూ సో ఉన్నది ఉన్నట్లుగానే చెప్పడం జరుగుతుంది మా యొక్క ఛానల్లో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీ వ్యక్తిగత జాతకరీత్యా కూడా పరిగణనలోకి తీసుకొని అలాగే జ్యోతిష్యరీత్యా జాతకరీత్యా కూడా తీసుకునే సరే ఏదైనా ఒక కార్యక్రమం అనేది మొదలు పెట్టాలి. అంతేగాని గోచార రీత్యానే కాకుండా మీ వ్యక్తిగత జాతకరీత్యా తెలుసుకోవడానికి మా యొక్క నెంబర్లో సంప్రదించండి. మీకు వ్యక్తిగత అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే తద్వారా ముందుకు వెళ్ళటం అనేది జరుగుతుంది అన్నమాట. స్వస్తి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్.